బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. రాచుపల్లిలో భార్య మాధవిలతను భర్త నాగేంద్ర భరద్వాజ్ అతి కిరాతకంగా హత్య చేశాడు. ఏడాదిన్నర వయసున్న కుమారుడి ముందే భార్యను పొడిచి చంపాడు. ఆపై ముక్కలుగా నరకాలని అనుకున్నాడు. అది విఫలమవ్వడంతో ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు గ్యాస్ సిలిండర్ లీక్ డ్రామా ఆడాడు. కానీ ఎట్టకేలకు దొరికిపోయాడు. ఇంతకీ ఏం జరిగింది? మాధవిలతను భర్త నాగేంద్ర భరద్వాజ్ ఎందుకు చంపాడు? ఎంతలా వేధించాడు అనేది కుటుంబ సభ్యుల మాటల్లో ఇప్పుడు తెలుసుకుందాం. ఏం జరిగేదేముందండి, మా చెల్లెల్ని అతి కిరాతకంగా పొడిచి బాడీ మీద చాలా చోట్ల కసితీరా పొడిచి, చనిపోయిన తర్వాత కూడా పొడిచి, గొంతులో 6 times స్టాప్ చేసి, తల మీద సుత్తితో మోది కిరాతకంగా చంపాడండి. చంపేశాక కూడా అమ్మాయి కాలు కట్ చేశాడండి. ముక్కలుగా చేసి బాడీ పార్ట్స్ని డిస్పోజ్ చేసి ఎక్కడెక్కడో పడేద్దామని ట్రై చేశాడు. అతని వల్ల కాలేదు. ఆ పొడిచిన కత్తితో కాలు మీద పెట్టి బోన్ విరగొట్టడానికి సుత్తితో కత్తి పిడి మీద కొడితే కత్తి విరిగిపోయిందంటండి. ఇది పోలీసులు చెప్పిన విషయాలు. అది చేత కాక, ముక్కలుగా చేయడం అతని వల్ల కాక, 2 సిలిండర్లు ఓపెన్ చేసి, ఒక సిలిండర్ అమ్మాయి పక్కనే బెడ్రూమ్లో అమ్మాయిని చంపేసి, అమ్మాయి పక్కన ఒక సిలిండర్ పెట్టి, ఇంకో సిలిండర్ కిచెన్లో పెట్టి, వైర్లు ప్లగ్లో పెట్టేసి షార్ట్ సర్క్యూట్ చేయడానికి ట్రై చేసి, ఆ సిలిండర్లు ఓపెన్ చేసి వైర్లు పెట్టేసి చిన్న బాబుని తీసుకొని ఇల్లు లాక్ చేసి వెళ్ళిపోయాడండి. ఇది సుమారు 4వ తేదీ, మే 4వ తేదీ రాత్రి 9-9:30 టైంలో జరిగి ఉండొచ్చని పోలీసులు చెప్పారండి. అతను ఇదంతా చేసి ఎన్ని గంటలకు వెళ్ళాడు అనే విషయం మాకు తెలియదు. బయటికి వెళ్ళాడు. గ్యాస్ లీక్ చేసి వదిలిపెట్టి వెళ్తే కింద ఫ్లోర్ వాళ్ళకి 12 గంటల టైంలో స్మెల్ వచ్చి అపార్ట్మెంట్ వాళ్ళందరూ వచ్చి పైకి చూసి ఎక్కడ అని వెతుక్కొని, లాక్ చేసున్న తాళాలు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి చూస్తే మొత్తం గ్యాస్ అంతా స్ప్రెడ్ అయ్యి ఉందంటండి. బెడ్రూమ్ కూడా లాక్ చేశాడండి అమ్మాయిని చంపేసి. అది పాల్గొట్టి చూస్తే అమ్మాయి చనిపోయి పడిందండి. 3 నెలల గ్యాప్లో కూడా నేను దగ్గరలో ఉంటాను, ఎప్పుడన్నా నా దగ్గరికి వచ్చినా కూడా ఒప్పుకోడండి. అక్క దగ్గరికి వెళ్తానన్నా నచ్చదు. మా మీద కూడా కోపం. అమ్మాయితో క్లోజ్గా ఉంటామని ఇక్కడికి పంపించేవాడు కాదు అప్పటి నుంచి కూడా. కాకపోతే ఈ 3 నెలల గ్యాప్లో అబ్బాయి కొంచెం మంచిగా నటించాడండి. మారాడు అనుకుంది అమ్మాయి. కాకపోతే డబ్బులు మాత్రం అడుగుతూనే ఉండేవాడు. అడగరని చెప్పి స్టార్టింగ్లో చెప్పి తీసుకొచ్చినా కూడా, నాకు అంత పంపించు, ఇంత పంపించు, ఈ 1 year అమౌంట్ అమ్మాయి దగ్గర ఉండింది కదా, అది నాకు పంపించు, కారు కొనాలి, మా ఊళ్ళో ల్యాండ్స్ కొనాలి, ఇవి అమ్మాయి నేను ఇవ్వనని చెప్పాను కదా, నన్ను అడగొద్దు అని చెప్పినందుకు మళ్ళీ గొడవలు. ఇలా ఈ 3 నెలలు ఇలా జరిగిందండి. మేము సమ్మర్ హాలిడేస్ కానీ మేము ఊరెళ్ళి ఉన్నాము, ఇక్కడ లేము, ఎవ్వరం లేని టైం చూసుకున్నాడండి. మే 4th నైట్, ఆ ఈవినింగ్ ఏం గొడవ జరిగిందో మాకు తెలియదండి. మే 3rd మాట్లాడాము అమ్మాయితో మేము. అమ్మాయి ఊరికి వస్తానని చెప్పిందంట, మా దగ్గరికి వస్తానని, ఎలక్షన్స్ ఉన్నాయి వెళ్తానని చెప్పిందంట. వెళ్ళడానికి వీల్లేదు, వెళ్తే మా ఇంటికే రావాలి, నువ్వు అక్కడికి వెళ్ళకూడదు అని అన్నాడంట. ఇంకా డబ్బుల గురించి గొడవలు జరిగినాయో ఏం జరిగినాయో చెప్పడానికి మా చెల్లి లేదు కదండి. ఆ రోజు రాత్రికి అతి కిరాతకంగా 9:30 ఆ టైంలో జరిగిందని పోలీసులు చెప్పారండి. ఫస్టే అమ్మాయిని గొడవపడి వెళ్దామంటే అమ్మాయి ఒప్పుకోకుండా నేను బట్టలు సర్దుకుంటాను అన్నదంట. కబోర్డ్ దగ్గర వంగి ఉందంటండి. స్టార్టింగ్ ఏమి చేశాడో ఎలా కొట్టాడో తెలీదు. తల మీద సుత్తితో కొట్టిన దెబ్బలు ఉన్నాయండి. తల వాచిపోయి ఉంది. మెడలో కత్తి పెట్టి పొడిచాడండి 6 times. మెడలో పొడిచాడండి, చేతి మీద పొడిచాడు, వీపులో పొడిచాడు. చనిపోయిన తర్వాత కూడా బాడీలో 6 times పొడిచినవి ఉన్నాయండి. ఇంత కిరాతకంగా చంపాల్సినంత అవసరం ఏంటండి? మా చెల్లెల్ని, అమ్మాయి నీకు నచ్చకపోతే, చెప్పిన మాట వినకపోతే, సరే డబ్బులు కావాలంటే మమ్మల్ని అడుగు, ఇస్తాము, లేదా నచ్చలేదు పంపించి మాతో బతుకుద్ది కదా. చిన్న బాబు, 1.5 బాబండి, వాడు కూడా కళ్ళకు కనపడలేదు. అతి కిరాతకంగా, ఇంత పాశవికంగా ఎవరన్నా చంపుతారా? ఎవరో హత్యలు చేసేవాళ్ళు చేస్తారు ఎక్కడో యూపీలో అక్కడ అని వింటూ ఉంటాం న్యూస్లో. ఇంత దారుణంగా జరగడం మేము జీర్ణించుకోలేకపోతున్నామండి. మా అమ్మాయి ఎంత మంచిదంటే, వాడు ఇంత క్రూయల్గా హింసించినా కూడా మారతాడేమో, ఇంకొక అవకాశం ఇచ్చి చూద్దాం, కాపురం కదా, అతను కూడా ఉంటుంది కదా, 3 సంవత్సరాలు కాపురం చేశాను, ఎంతో కొంత నా మీద ప్రేమ ఉండకపోతుందా? చెప్పుకుంటే నెమ్మదిగా వింటాడు, అంతగా వినకపోతే కౌన్సిలింగ్కి తీసుకెళ్తాను, ఇలా చెప్పిందండి. అతని మీద కన్సర్న్ కూడా ఉండేదండి అమ్మాయికి. కానీ వాడికి కొంచెం కూడా ప్రేమ, జాలి అనేవి లేవా? పోనీ నీకు అంతగా కోపం వస్తే 4 దెబ్బలు కొట్టు, ఏదో ఒక రకంగా బాధ పెట్టన్నా వదిలేస్తే మా పిల్లని మేము తెచ్చుకునే వాళ్ళం కదా.
బతికి ఉండేది కదా కళ్ళ ముందు. అంత కిరాతకంగా చంపి ముక్కలు చేయాలని ట్రై చేసి, కాలు కట్ చేసి, గ్యాస్ లీక్ చేసి, ఇంత దారుణమైన చర్యలు చేయాల్సినంత అవసరం ఏంటండి అతనికి? ఎంత సైకోయిక్ మెంటాలిటీ కాకపోతే ఇలా చేస్తారండి? ఎవరమన్నా మన నార్మల్గా మనుషులం ఇలా చేయగలుగుతామా? డెడ్ బాడీని చూస్తేనే అదో రకమైన ఫీల్ వచ్చేస్తుంది మనకి. నిలువున నిలబడున్న ఆరోగ్యంగా ఉన్న అమ్మాయి 5 అడుగుల 5 అంగుళాల ఎత్తండి, తెల్లటి ఛాయ. అమ్మాయిని చంపడానికి చేతులు ఎలా వచ్చినాయి వాడికి? వాడు మనిషేనా? అలాంటి మనిషిని వాళ్ళని ఇంకా పోలీసులు అక్కడ కూర్చోబెట్టి ప్రభుత్వం మేపుతుందండి వాడిని. మేము ఇంకా మాకు అమ్మాయి పైన బాధ కాక పోలీస్ స్టేషన్లో చుట్టూ, కోర్టుల చుట్టూ ఎక్కడ తిరగాలండి? మా నాన్నగారు క్యాన్సర్ పేషెంట్, మా అమ్మగారికి ఆర్థరైటిస్, ఆవిడ తిరగలేదు. నాకు 3 పిల్లలు ఉన్నారు. మా తమ్ముడికి ఫ్యామిలీ ఉంది. మా చిన్న తమ్ముడు యూకేలో ఉన్నాడు, చదువుకోవడానికి వెళ్ళాడు. ఈ విషయం తెలిసి పరుగున వచ్చాడండి. మొన్ననే వెళ్ళాడు వాడు కూడా. మా ఫ్యామిలీ ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొనే పరిస్థితుల్లో లేదు. దయచేసి ఈ సమాజము, న్యాయస్థానము వీలైనంత త్వరగా అతన్ని ఉరి తీయండి, అతన్ని చంపండి. ఇంత కిరాతకంగా బాధ పెట్టి చంపాడే, ఆ బాధ అతనికి ఎలా తెలుస్తుంది? మేము పడే బాధ ఎలా తెలుస్తుంది? మా కడుపు కోత ఎలా తెలుస్తుంది? అర్థం చేసుకోండి మా బాధ. మేము కోర్టుల చుట్టూ సంవత్సరాల తరబడి తిరగలేము. వీలైనంత త్వరగా న్యాయం చేయండి, మా బాధను చల్లార్చండి. ఇంతకు మించి ఇంకేం అడగలేమండి మేము. ఇదొకటే కాదండి, ఇంకొక విషయం చెప్పాలి. అతని తండ్రి, ఇతనికి ఏ రకమైన సైకోయిక్ మెంటాలిటీ ఉందో అతని తండ్రికి ఇదే మెంటాలిటీ ఉందండి. ఇంత దారుణంగా కోడల్ని చంపినా కూడా అతను ఆ రిగ్రెట్, బాధ ఏమాత్రం లేదండి. మమ్మల్ని ఎవరిని, అమ్మాయి పరిస్థితి ఏంటి, ఎక్కడ ఖననం చేశారని కానీ, చిన్న బాబు ఎలా ఉన్నాడని కానీ ఎవరిని కనీసం మాకు ఫోన్లు చేయలేదు సరికదా, తెలిసిన వాళ్ళ ద్వారా కూడా తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. పైగా ఇంత కిరాతకంగా చంపిన వాడిని విడిపించడానికి వాడికి బెయిల్ కోసము పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాడండి అతని తల్లి తండ్రి. ఇంకా అతన్ని అంత కిరాతకుడిని విడిపించి ఇంకెంతమందిని చంపుదామని వాళ్ళ ప్రయత్నం. డబ్బులుంటే ఎంత పనైనా చేస్తారా? మనుషుల్ని ఇంత నిలువునా చంపుతారా? అది అటువంటి చర్యలు జరగకుండా న్యాయస్థానం చూడాలని కోరుకుంటున్నామండి. అమ్మాయిని కిరాతకంగా పొడిచి చంపాడు. నా కూతుర్ని ఎవరికి చెప్పకుండా తీరుతుంది బాధ. అమ్మాయి లక్షణంగా సాకి ఇంత పెద్ద అమ్మాయిని చేసి చదివించి ఉద్యోగం చేపించి లక్షలు సంపాదించి వాళ్ళకి ఇస్తుంటే దాహం తీరలే. ఎంత బాగా చూసుకోవాలి అమ్మాయిని, ఈ విధంగా చేస్తాడా? అప్పటికి 10 నెలల జీతం ఇవ్వలేదని కారు కొనుక్కోవాలా ఇవ్వమని అడిగాడు. అమ్మాయి ఇవ్వలేదు. ఇంకా ఆ గొడవలే ఉంటాయి అనుకుంటున్నాను. మా 2 నెలల తర్వాత వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నట్టుండి మాకు వార్త వచ్చింది. పోయి అమ్మాయిని చూద్దామనగా లేకుండా చేశారు. అక్కడ ఎలా ఉందో ఈ రోజుకి నేను చూడలేదు. అంత అయిపోయాక ఇంటికి తీసుకొస్తే చూస్తే అమ్మాయి ముఖం నల్లగా ఉంది. ఇంతకంటే ఘోరం ఉంటుందా? మా ఇండ్లలో అసలు ఎప్పుడు జరగలేదు, ఎవరికి జరగలే. ఇంత రాక్షసులు ఈ చుట్టుపక్కల ఉన్నారని నాకు తెలియదు. అసలు తెలిస్తే సంబంధం చేసే వాళ్ళమే కాదు మేము. ఇట్లాంటి దరిద్రులకు వాళ్ళకు మనుషులకు పుట్టిండో లేదో వాడు. మరి ఇంత రాక్షసుడు ఆ మంతును ఎవరన్నా చేస్తారా చెప్పండి? ఆ మంతును ఒక చేతులు ఎట్లా వస్తాయి వాడికి? ఆ రాక్షసుడు కదా వాడు. ఎన్ని కత్తిపోట్లు పొడిచాడో బిడ్డని, ఎంత బాధపడిందో నా బిడ్డ, ఎంత నరకం అనుభవించిందో. ఎవరు చూస్తారు ఇవన్నీ? వాళ్ళకి ఇలాగే జరిగితే కదా వాళ్ళకి బాధ అర్థమయ్యేది. ఇట్లాంటి బాధ వాళ్ళకు జరిగితే కదా నా ఉసురు తగలకుండా పోద్దా వాళ్ళకి, దరిద్రులకి. వాళ్ళు కట్నం కోసం, డబ్బుల కోసమే చేశారండి ఇవన్నీ. వాళ్ళకి ఆ అబ్బాయి బతికి బయటికి రాకూడదు, ఉరిశిక్ష పడాలి వాడికి. నా బాధ ఏదో వాళ్ళకు తెలియాలి. ఫోన్లో మాట్లాడుతున్నాం, ఏమ్మా ఎలా ఉన్నారు ఏం కదా అంటే, ఈమెకు ఏ విషయం బయటపడకుండా జాగ్రత్తగా పడి ఒక్కసారిగా అటాక్ చేసి ఆమెను క్రూరంగా చంపాడు. అంత క్రూరంగా చంపాల్సిన అవసరమే ఉంది? నా కూతుర్ని సమాజంలో పౌరురాలుగా నిలబెట్టడానికి నేను 22 సంవత్సరాలు కష్టపడ్డాను. అంత కష్టపడి సమాజంలో నిలబెడితే ఆమెను దుర్మార్గంగా చంపేసి ఆమెను డిస్పోజ్ చేయాలని చెప్పి, విడిభాగాలు చేయాలని, గ్యాస్ లీక్ చేసి అసలు ఒక యాక్సిడెంట్గా క్రియేట్ చేయాలని, అసలు ఇన్ని ఆలోచనలు ఎందుకు వస్తాయి మనిషికి? మళ్ళీ తను తప్పించుకోవడం కోసమై తనేదో ఆత్మహత్య చేసుకుంటున్నట్టు నటించి ఆ పోలీసులకు లొంగిపోయాడంట.
పోలీసులు అన్ని కాపాడాలని ప్రయత్నం చేస్తున్నారో ఎందుకో పోలీసులు ఇప్పుడు దాకా ఈ సమస్యను పోలీసుల ద్వారా బయటికి వెలుగులోకి రాలేదు. ఇప్పుడు ఎవరి ద్వారా తెలుసుకున్నారో ఈ మీడియా వాళ్ళు వస్తూ ఉన్నారు. వాళ్ళకు మా బాధను వెలిబుచ్చుకుంటున్నాం. ఈ కిరాతకుడిని సమాజానికి మేలు చేయడం కోసమైనా ఎన్కౌంటర్ చేసో ఉరి తీసో చేసి మా కుటుంబానికి రక్షణ కలగజేస్తారని చెప్పి నేను ప్రార్థిస్తున్నానండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.